నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఇప్పుడు మనము అంతర్జాతీయ అంశాల మీద మాట్లాడుకునేటప్పుడు అంటే అవుట్ ఆఫ్ బోర్డర్స్ ఆఫ్ ఇండియా దాని మీద డిస్కస్ చేయాలనుకుంటే మనకి ఈ మధ్య కన్సిస్టెంట్గా న్యూస్ మీడియాలో అంత మనకి వినపడుతుంది ఏంటంటే టెర్రరిస్ట్ అబ్రాడ్ ఆర్ ఎరాడికేటెడ్ సిస్టమాటికల్లీ. దీని వెనకాల ఉండే హస్తం ఏమిటి, ఎవరు చేయిస్తున్నారు అని అంటే ఈ మధ్య గార్డియన్ ఆర్ట్లో ఒక ఆర్టికల్ వచ్చింది. దాంట్లో భారతదేశం హస్తం ఏమైనా ఉందా అనేటువంటి ఒక ప్రశ్న క్వశ్చన్ మార్క్ వేసి వదిలిపెట్టేశారు. అంటే పాకిస్తాన్లో కానీ లేకపోతే ఇప్పుడు మొన్న కెనడాలో జరిగినటువంటి గురు పర్వత్ సింగ్ పన్ను వాళ్ళని కూడాను ఇట్లాగా చేస్తుంది. అట్లాగే హర్డీ మిర్జా అనే అతన్ని కూడాను చేయడం ఇవన్నీ కూడా చేస్తుంది. సో ఇట్లాగా దీన్ని ఏంటంటే అమెరికా ఒక ఇష్యూ చేయడానికి ప్రయత్నిస్తోంది, అంటే ఇండియాని డౌన్ సైడ్ చేయడానికి దీనికి దానికి. అయితే మనం గమ్మత్తైన విషయం ఏంటంటే చూస్తే ఈ రష్యా వాళ్ళు ఓ చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే అది మరి భారతదేశం యొక్క ఇన్ఫ్లుయెన్స్తో ఇచ్చారు. అయితే ఇండియన్ ఎలక్షన్ ప్రాసెస్లో విదేశీ హస్తం ఉంది, ఇది ఎంతవరకు సబ్బు అని చెప్పి పెద్ద క్వశ్చన్ ఇస్తే కొంచెం అమెరికా కూడాను వెనక్కి వేసి ఇది చేసిందన్నమాట. సో ఇంటెలిజెన్స్ బ్యూరో దీని మీద కానీ అసలు ఎందుకు ఈ విధంగా ఇండియాని అంటే ఒక విధంగా బ్లాక్లాష్ చేసి ఇండియాని బద్నాం చేయడానికి ట్రై చేస్తున్నారు అని అనుకోవచ్చా? అసలు ఈ కిల్లింగ్స్ వెనకాల ఏ విధమైన ఇది ఉంది, భారతదేశం పాత్ర ఏమైనా ఉందా లేదా, అట్లాగే విదేశాలు భారతదేశం యొక్క ఎన్నికల్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఎంతవరకు సబబు అనేటువంటి విషయం. ఎందుకంటే మనం చాలా మటుకు విన్నాం కేజ్రీవాల్ గారికి వచ్చిన సపోర్ట్ అదంతా కూడాను విదేశాల నుంచి వచ్చింది ఇదంతా అని చెప్పేసి, సరే ఆయన ఏదో బెయిల్ మీద వచ్చేదో చేసుకుంటున్నాడు. కానీ ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయితే డెఫినెట్గా చేయాల్సినటువంటి అంశం ఉంది. దీని మీద ఎక్కువ మీ స్పందన? మొట్టమొదట మొన్న రష్యా దేశం నుంచి వచ్చిన స్టేట్మెంట్ మాత్రం ఒకవేళ భారతదేశమే వెనక ఉండి ఇప్పించుండుంటే అది పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఎందుకనంటే ఇండియాను బాగా టార్గెట్ చేయడానికి అమెరికా ప్రయత్నం చేస్తున్నది ఈ అంశం మీద. కెనడా తనంతట తానుగా అంత అగ్రెసివ్గా పోయి ఉండేది కాదు. ఇది ఆ 5 Eyes అని వాళ్ళ దీంట్లో ఆస్ట్రేలియా, అదే ఆంగ్లో సాక్సన్ కంట్రీస్, ఇంగ్లాండు, అమెరికా, కెనడా, వీళ్ళ న్యూజిలాండ్ కూడా ఉందనుకుంటాను, వీళ్ళ ఇంటెలిజెన్స్ దాంట్లో బయటకు వచ్చిందని అప్పుడు చెప్పారు. అమెరికా ఇంట్రెస్ట్ మోడీని డౌన్ సైజ్ చేయడానికి ఇది బాగా దొరికిందనుకున్నారు. సో దీని మీద చాలా ఫోకస్ పెడుతూ ఉన్నారు. అందుకనే ఈ లీక్స్ అన్నీ సిస్టమేటిక్గా వస్తున్నాయి. ముందు గార్డియన్లో వచ్చింది, ఆపై న్యూయార్క్ టైమ్స్లో వచ్చింది. ఇప్పుడు ఏంది, ఇంకా 2-3 అరెస్ట్ చేశారు. దీన్ని రాకు లింక్ చేస్తున్నారు. ఇక్కడ కెనడాలో జరిగినటువంటి ఆ నిజ్జర్ అనేటువంటి వాడి కిల్లింగ్, అట్లాగే పన్నూన్ మీద జరిగినటువంటి అట్లీస్ట్ ఏమి జరగలేదు, నాట్ ఈవెన్ ఏ అటెంప్ట్ కూడా జరగలేదు, బట్ ప్లానింగ్ ఒకటి చేశారని చెప్పి దానికి వాళ్ళ చేత వీళ్ళ చేత స్టేట్మెంట్లు ఇప్పించి ఆ స్టేట్మెంట్లను వాళ్ళ న్యూస్ పేపర్లలో హైలైట్ చేసి పెద్ద ఇష్యూ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న టైంలో సడన్గా ఈ మొత్తం సీన్లోకి రష్యా ఎంటర్ కావటం అనేది నేను అనుకోవటం ఇండియా మాస్టర్ స్ట్రోకే. ఎవరో లిసన్, నువ్వు అతి చేస్తే దీంట్లో నష్టపోయేది మీరే, బికాస్ మాకు ఛాయిస్ ఉంది, మేము ఇటైనా పోగలం, ఇంకో యాక్సెస్ కూడా ఉన్నది, మాకేమీ ఇండిపెండెంట్గా మీ టార్గెట్ ఏమీ కాదు మేము అనేటటువంటి పాయింట్ నోటి సటిల్గా వదిలారు. అందుకనే రష్యా సడన్గా వచ్చి అసలు ఏమీ ఎవిడెన్స్ లేకుండా ఎక్కడో జరిగిన గ్యాంగ్ వార్కు ఇండియాను లింకప్ చేస్తూ ఉన్నది అమెరికా కావాలని మోడీ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టడానికి. ఇండియన్
ఎలక్షన్స్లో కూడా ఎన్నికల్లో కూడా వీళ్ళు ఇంటర్ఫియర్ కావడానికి ప్రయత్నం చేస్తున్నారని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంటర్ఫియర్ తప్పకుండా అవుతూ ఉంటారు. ఎందుకనంటే ఏ దేశం కూడా బలపడటం అనేది అమెరికాకు వెస్టర్న్ కంట్రీస్కు ఇష్టం ఉండదు. సో అందులోనూ ఇండియా లాంటి పెద్ద దేశం, అక్కడ ఒక చక్కటి లీడర్షిప్ వచ్చి మంచి పార్టీ ఉండి ముందుకు పోతూ ఉందంటే దాన్ని ఎట్లా భంగం చేయాలని 24 గంటలు ఆలోచిస్తూ ఉంటారు. దాంట్లో ఏమీ డౌట్ లేదు. కాబట్టి ఇన్ ద ప్రాసెస్ దే విల్ ఆల్సో బి ఇంటర్ఫియరింగ్. కానీ ఎప్పుడైతే రష్యా ఈ స్టేట్మెంట్ ఇచ్చిందో వాళ్ళు డిఫెన్స్లో పడాల్సి వచ్చింది. నెక్స్ట్ డేనే అమెరికన్ అంబాసిడర్ టు ఇండియా లేదు ఇండియా చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్తో మేము సాటిస్ఫైడ్ అని అన్నాడు. అప్పటిదాకా ఏంది, వీ వాంట్ ఫుల్ అకౌంటబిలిటీ, ఇండియా సరిగ్గా దీని విషయంలో జోక్యం చేసుకోవాలి, ఇది రా ఆఫీసర్లు అయితే వాళ్ళని ఫిక్స్ చేయాలి, పనిష్ చేయాలి అంటూ పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్న అమెరికా సడన్గా ట్రాక్ మార్చేసి లేదు మీరు చేస్తున్న ఇన్వెస్టిగేషన్తో మేము సాటిస్ఫైడ్ అని చెప్పింది. సరే, అమెరికా లైన్లో పడిందంటే కెనడా మిగిలినవి లైన్లో పట్టడం ఇంగ్లాండ్ పెద్ద ఇష్యూ కాదు. సో ఐ థింక్ ఈ పర్టికులర్ ఇది మాత్రం చాలా మంచి ఎఫెక్ట్ ఇచ్చింది. అదొక ఐటమ్. రెండోది వీళ్ళను లేపేయటం చేయటం. వరుసగా నిన్న కూడా ఒకడెవడో పాకిస్తాన్లో ఇంకో వాంటెడ్ టెర్రరిస్టు హీ హెస్ బిన్ కిల్డ్. సరే, ఇవి యాక్సిడెంటల్గా జరుగుతున్నాయా, దీని వెనక ఒక ప్యాటర్న్ ఉందా? ప్యాటర్న్ ఉంటే ఎవరు దీనికి అవసరమైతే ఉంది అంటే చాలా పాయింట్ బ్లాంక్గా చెప్పేశాడు. అంతకన్నా బెటర్గా ఇంకెవరు చెప్పుంటారు. ఎవరు? రాజ్నాథ్ సింగ్, డిఫెన్స్ మినిస్టర్. మీ కంట్రీలో టెర్రరిస్టులను హార్బర్ చేసుకొని ప్రొటెక్ట్ చేసి వాడు అక్కడి నుంచి ఇండియా మీద దాడి చేస్తూ ఉంటే మేమే ఊరికి కూర్చోలేము కదా, అవసరం వస్తే అక్కడికి కూడా వచ్చేసి వాడిని ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, చేస్తామని చెప్పేశాడు పాకిస్తాన్ విషయంలో. సో ఐ థింక్ చాలా క్లియర్ స్ట్రాటజీతో ఉన్నారు, కరెక్ట్గా పోతూ ఉన్నారు. ఓన్లీ థింగ్ ఈజ్ ఇంకొంత మోర్ ప్రొఫెషనల్గా జరగాలి. ఎందుకంటే ఈ ఇష్యూస్లో లైక్ ఇఫ్ యూ గెట్ ఎక్స్పోజ్డ్ ఎంపరాసింగ్. రెండోది ఇంటర్నేషనల్గా కూడా మిగిలిన కంట్రీస్ కూడా ఇండియా గురించి కొంత అడ్వర్స్గా తిరిగేటటువంటి అవకాశం. అది చూసుకొని కేర్ఫుల్గా ముందుకు పోవాలి. బట్ టెర్రరిజం ఎక్కడున్నా ఇండియాలో ఏంటి, కనిష్క బాంబింగ్, ఆ రోజు విమానాన్ని బాంబు పెట్టి పేల్చేసిన ఖలిస్తానీ ఉగ్రవాదులను కెనడా పట్టుకుందా? పట్టుకోలేదు కదా. మరి అంతకన్నా ఇంకేం కావాలి? వాళ్ళ ఇన్ఎఫెక్టివ్నెస్ ఆఫ్ పోలీసింగ్కు. నిన్నటికి నిన్న ఖలిస్తానీ సెలబ్రేషన్స్ జరిగితే వాడు ఆ ట్రోడోగాడు వచ్చి దాంట్లో పాల్గొన్నాడు అండ్ హీ వాస్ ఆల్ స్మైల్స్. వాట్ మెసేజ్, ఎటువంటి మెసేజ్ వాళ్ళు పంపిస్తూ ఉన్నారు? సో ఈ విషయాల్లో చాలా స్ట్రాంగ్, అంతకు ముందు ఇంత స్ట్రెంగ్త్ లేదు, ఇండియా వాయిస్కి ఇంత స్ట్రెంగ్త్ లేదు. కాబట్టి వాళ్ళు ఏమైనా చేసినా చల్లింది. ఈరోజు భారతదేశం యొక్క ఆ వాయిస్కు బలం ఉంది, తట్టుకోలేకపోతున్నారు. బేసిక్గా వాళ్ళ రియాక్షన్ అంతా తట్టుకోలేని రియాక్షన్. మంచి విషయాలు ముచ్చటించారండి, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.